ఈ నెల 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావాలని ఒంగోలు నగర మేయర్ గంగాల శేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ పసుమతి గోపిచంద్, వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ నాయకులు రాయపాటి అంకయ్య, బుజ్జి, సునీల్, రాములు, రాజేష్, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. ఆయన దగ్గర రమ్మను పెద్ద దగ్గర ఒకసారి అందరూ ఇద్దరు ఓకేనా? సార్ కొంచెం స్ప్రెడ్ కొంచెం బ్యాక్. అందరికీ నమస్కారం. రేపు అనగా జనవరి 19వ తారీఖున సామాజిక సమతా సంకల్పం అనే ఒక కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయవలసిందిగా మన ఒంగోలు శాసనసభ సభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు ఈ యొక్క నియోజక ప్రజలందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని పెడస్టల్తో 206, ఎందుకంటే ఒక విగ్రహమే 125 అడుగులు. ఈ యొక్క విగ్రహాన్ని మరి ఆవిష్కరించడానికి గౌరవనీయులు మన యొక్క ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రపంచంలో ఎక్కడ కని విని ఎరుగని రీతిలో మరి మొట్టమొదటిసారిగా అంత పెద్ద విగ్రహాన్ని మరి చారిత్రాత్మకమైన ఒక ఘట్టాన్ని మరి రేపు ఆవిష్కరించబోతున్నారు. ఇది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో మరి బడుగుల బలహీనలకి కనీసం ఓటు హక్కు కూడా లేని రోజుల నుంచి, 10 మందిలో తిరగలేని రోజుల నుంచి ఈ రోజున అందరితో సమానమైన స్థానాన్ని కల్పించే విధంగా మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి అంత గొప్ప నిర్మాతని గౌరవించుకోవడము మన యొక్క బాధ్యత. మరి గత గవర్నమెంట్ విషయానికి వచ్చినట్లయితే మరి అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు కళ్ళబొల్లి మాట్లాడి మరి వెనకబడిన తరగతుల వారిని ఎన్ని రకాలుగా తూట్లు పొడిచారో మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజున మరి ఇచ్చిన మాటకు కట్టుబడి మరి 125 అడుగుల యొక్క విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డున దాదాపుగా 400 కోట్లతో ఆ యొక్క స్థలం యొక్క విలువ 20 ఎకరాల స్థలంలో దాదాపుగా 2000 కోట్ల స్థలం అది. అలాగే మరి 400 కోట్లతో ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడము, అంతేకాకుండా మరి చుట్టూ లైబ్రరీ ఉంది, అలాగనే మరి మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్మృతివనం మరి రాబోయే రోజుల్లో ఒక చారిత్రాత్మకంగా ప్రతి ఒక్కరు కూడా సందర్శించే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం అనేది మరి మనకి ఇచ్చినటువంటి గౌరవం. అంబేద్కర్ గారు ఏ ఒక్కరి నాయకుడు కాదు,
ఈ రోజున భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరిను కూడా ఆమోదించే విధంగా, ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా వెలుగొందే విధంగా రాజ్యాంగం రాయబడి ఉన్నప్పటికీ కూడా బడుగు బలహీనులకి ఓటు హక్కుతో పాటు రాజ్యాధికార హక్కును కూడా కల్పించే మరి మన యొక్క అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవడము ఎంతైనా అవసరం. అయితే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మరి బడుగు బలహీనుల్ని కేవలం ఓటు హక్కుగా ఓట్లకు మాత్రమే మరి వాడుకున్నారు తప్ప ఏమాత్రం గౌరవించలేదనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అండమే కాదు, వారు చేసి చూపిస్తున్నారు. ఈ రోజున మరి బీసీలకి మరి 56 కార్పొరేషన్లు మరి చైర్మన్లుగాను, అలాగనే మరి 250 మరి డైరెక్టర్లుగా ఇవ్వడమే కాకుండా మరి ఈ రోజున ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అంటే మరి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒంగోలు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు కల్పించినటువంటి అవకాశం, ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుని మరి ఈ రూపంలో మరి మేము వాడుకుంటున్నామనంటే దానికి అంబేద్కర్ గారు మేము ఎంతైనా రుణపడి ఉంటాం. ఈరోజు మరి 200 దేశాలు మనకు ఉన్నట్లయితే మన యొక్క ప్రపంచంలో దాదాపుగా 120 దేశాల యొక్క మరి ప్రజలు ఈరోజు మరి అంబేద్కర్ యొక్క ప్రపంచ మేధావిగా గుర్తించారు. మన భారతదేశంలోనూ కూడా మన యొక్క రాష్ట్రంలో ఈ రోజున మరి ఏదైతే మరి 125 అడుగుల విగ్రహాన్ని మరి యొక్క స్మృతివనాన్ని మనము ప్రతి ఒక్కరు కూడా సందర్శించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మాకు ఆత్మగౌరవాన్ని పెంపొంచే విధంగా చేసినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరము కూడా మరి సర్వదా కృతజ్ఞులై ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మన యొక్క ఒంగోలు నగరం తరపున అలాగే మన యొక్క నియోజకవర్గం తరపున కంపల్సరీగా ప్రతి ఒక్కరు హాజరయ్యి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు రేపు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమతా సంకల్ప కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ స్మృతివనంగా ఆవిష్కరించబోతున్న సందర్భంగా ఈ ఒంగోలు నగరాన్ని మళ్ళీ ఒంగోలు నియోజకవర్గం మొత్తాన్ని మేము అంబేద్కర్ వాదులుగా పార్టీ ప్రతినిధులుగా మేమందరం కలిసి మీకు ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మన ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులుగా వచ్చి విజయవంతం చేయాలని కోరుచు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని బూచిగా చూపించి ఆశ అయితే పెట్టారు, కానీ కార్యక్రమం నెరవేర్చలేదు. అతి కొద్ది సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలోనే ఇంత ఎత్తైన విగ్రహం మరి ఇంత చారిత్రాత్మక ఘట్టం చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఈ భారతదేశంలోనే ఎవరు కూడా సాహసం చేయటువంటి కార్యక్రమం చేసి అది కూడా ఒక ఊరికి దూరంగా కాకుండా నగరం నడిబొడ్డున విజయవాడకి గుండెకాయ లాంటి ఇందిరాగాంధీ స్టేడియం పక్కన కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేయటం మరి ఈ యొక్క దళితులకు మనోధైర్యానికి ఇస్తూ మరి ఆయనకి మన జాతి అంతా రుణపడి ఉండి మరి అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ ఆచరణలు కూడా ఈ 4.5 సంవత్సరంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా చేసి చూపించాడని, మళ్ళీ 2024లో కూడా ఈ దళిత జాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఉండి ఆయనకి మద్దతు పలికి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుని మనకు కావాల్సినటువంటి హక్కులు కార్యక్రమాలన్నీ కూడా మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం మనకు వచ్చే నిధులన్నీ కూడా మన జాతికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం అందించుకోగలమని, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక కృతజ్ఞతలు తెలియచేయాలా. ఇప్పుడు ఎంతో కాలం ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్య కూడా ఇప్పుడే మేము టీవీ చూసాం. మరి 180 కోట్ల రూపాయలు మరి ఆ ఇళ్ల పట్టాలకి అకౌంట్లో వేసి రైతులు క్లియర్ చేసి వాసన్న ఒక సంకల్పంగా ఒక ధ్యేయంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒంగోలులో పోటీ చేస్తాను అని చెప్పిన కార్యక్రమం నెరవేరినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ వాసన్నకి మేము అందరం కలిసి జయజయలు పలుకుతూ ఈ యొక్క మన కార్యక్రమాన్ని మరి నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు పశుమతి గోపిచంద్ గారు, మేయర్ గారు, మరి బుజ్జి గారు, సునీల్ గారు, రాములు, రాజేశ్వర్ గారు, రమేష్ గారు అందరం కూడా కలిసి ముక్త కంఠంతో అందరిని ఆహ్వానం పిలుస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రేపు రావాలని కోరుచూ సెలవు తీసుకుంటాం.
జై జగన్. అందరికీ నమస్కారం. రేపు జరగబోవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడలో జరగబోవు సామాజిక సమత సంకల్పం కార్యక్రమాన్ని మన ఒంగోలు నియోజకవర్గం తరపున అందరూ మన వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒంగోలు ప్రజలందరికీ, దళిత మహాశయులకి అందరికీ, దళిత బిడ్డలకి, ప్రతి ఒక్కరు పార్టీ కార్యకర్తలు అందరికీ ఆహ్వానం పలుకుతూ రేపు జయప్రద చేయవలసిందిగా కోరుతున్నాను. సునీల్. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఆహ్వానం పలుకుతూ ఒంగోలులో ఉన్నటువంటి మా శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి అందరూ తరలి రావాలని పిలుపుతో ఆహ్వానాన్ని అందరికీ తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా, ఎంతో విజయోత్సవంతో జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వాసన్న గారు మన నియోజకవర్గం తరపున, ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరపున వారు ఆకాంక్షించిన దాన్ని బట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మొట్టమొదటిగా అంబేద్కర్ గారు విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరుగుతూ ఉంది. అది దేశమే ఎంతో గొప్పగా చూసేటువంటి అంశం అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకుముందు అనేకమైనటువంటి అంబేద్కర్ గారి పేరు మీద అనేక కార్యక్రమాలు జరిగి ఉండొచ్చు. అయితే ఈ రోజున రేపు జరగబోయేటువంటి కార్యక్రమం దేశానికి ఒక తలమానికం అని చెప్పని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఏ ఆశయాలైతే ఈ బడుగు బలహీన వర్గాలకి అందించాలనే ఆశతో ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకోవడంలో ఎంతో సఫలీకృతుడయ్యారని చెప్పని మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఒక్కటే, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. విద్య అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ఉపయోగకరమైనటువంటిది విద్య. ఆ విద్య అనేది ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద పిల్లవాడు మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడు చదువుకోవాలి, చదువుకుంటేనే జ్ఞానం, చదువుకుంటేనే జీవితం అనేటువంటి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ గత జరుగుతున్న పరిపాలన అంతట్లో కూడా చూపిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి పేద పిల్లవాడు, ఎస్సీ వాడు, బీసీ వాడు, మైనార్టీ వాడు, ఎవరైనా సరే, ఏ కులంలో ఉన్న పేదవాడైనా సరే చదువుకోవాలి. దానికి అనుగుణంగానే నాడు నేడు అనేటువంటి విద్యని విద్యా ప్రమాణాలతో, అత్యున్నతమైన ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని వాళ్ళకి అమ్మఒడి అన్న కార్యక్రమం ద్వారా కూడా వారిని ఆహ్వానిస్తూ ప్రతి పేద పిల్లవాడిని స్కూల్కి నడిపిస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అలాగే ఇంకో విధంగా సామాజిక విప్లవం చూస్తే ప్రతి కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఈ రోజున ఎవరైతే రాజకీయంగా ఎదుగుదల లేదో, ఈరోజు ఏదైతే వెనకబడి ఉన్నటువంటి కులాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇది మీ యొక్క హక్కు అనేటువంటి తెలియపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో ఇంకెన్నో కార్యక్రమాలకు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని, అంబేద్కర్ ఆశయాలు చేయెత్తి జై అంటమే కాదు, జై అనేటువంటి విధానంలో అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేరుస్తున్న వ్యక్తిగా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. ఈ రాష్ట్రం అంతట్లో కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తున్నారంటే ఈ రోజున విద్య, వైద్యం, అలాగే పేదవాడికి ఇంకోటి ఉండాలి, గృహం, నివాసవంతమైన యోగ్యం. ఆ గృహాన్ని కూడా ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 25,000 పట్టాలు త్వరలో ఇవ్వబోతున్నారంటే అది ఒక అంబేద్కర్ యొక్క ఆశయం అని చెప్పని మేము చెప్తూ ఈ కార్యక్రమాన్ని రేపటి దినాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించాలని ఒంగోలు పట్టణ ప్రజలను, అంబేద్కరిస్టుల వాదులకి, పార్టీ నాయకులకి, అనేకులకి ఆహ్వానం పలుకుతూ సెలవు